హలో అబ్బాయిలు అమ్మాయిలు, ఈరోజు మనం కొరియా దేశంలో జరిగిన కొన్ని నిజమైన సంఘటనల ఆధారంగా తీసిన క్రైమ్ మూవీ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. ఇక మూవీ వన్ లైనర్ చెప్తే కథలోని సోల్ స్పాయిల్ అయ్యే ఛాన్స్ ఉంది. సో డైరెక్ట్ గా కథలోకి వెళ్దాం. ఈ టాక్సీ డ్రైవర్ మూవీ 2017 లో రిలీజ్ అయిన కొరియన్ మూవీ. ఈ మూవీని చూడాలి అనుకునే వాళ్ళు ప్రైమ్ వీడియోలో అవైలబుల్ గా ఉంది. ఇక ఫుల్ స్టోరీలోకి వెళ్లే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. నేను ఎంతో కష్టపడి మంచి మంచి మూవీస్ మీ ముందుకు తేయడానికి ట్రై చేస్తున్నాను. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ వీడియోని మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్స్ కోసం వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. మేము ఏ వీడియో అప్లోడ్ చేసినా వెంటనే మీకు నోటిఫికేషన్ అందుతుంది. ఇక సీన్ ఓపెన్ చేస్తే మనకు 1980వ సంవత్సరం సిఎల్ సిటీని చూపిస్తారు. మన హీరో పేరు కిమ్ము. ఇతను ఒక టాక్సీ డ్రైవర్. హీరోకి ఒక పాప ఉంటది. వైఫ్ హెల్త్ బాగాలేక 5 years కిందే తను కన్ను మూసి ఉంటది. సో హీరో తన పాపని కంటికి రెప్పలాగా చూసుకుంటూ ఉంటాడు. హీరో ఒక రోజు తన టాక్సీతో సిటీలో తిరుగుతుంటాడు. ఊర్లో అప్పుడే చిన్న చిన్నగా అల్లర్లు మొదలవుతాయి. గవర్నమెంట్ పాస్ చేసిన మార్షల్ లా ని అడ్డుకుంటూ కొందరు యూనివర్సిటీ స్టూడెంట్స్ ధర్నా చేస్తుంటారు. సో రోడ్స్ బ్లాక్ అయి ఉంటాయి. అప్పుడే హీరో షార్ట్ కట్ తీసుకొని వెళ్తాడు. కానీ ప్రాసెస్ లో ఒక యూనివర్సిటీ స్టూడెంట్ తెలియక హీరో టాక్సీకి డాష్ ఇస్తాడు. హీరో టాక్సీ అద్దం పగిలిపోతుంది. ఈ ఖర్చుని కూడా హీరో భరించలేకపోతాడు. బేసిక్ గా హీరోది లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. రూపాయిని జాగ్రత్తగా ఖర్చు చేస్తూ ఉంటాడు. ఇక అద్దం విరగొట్టిన స్టూడెంట్ పారిపోతాడు. తర్వాత హీరో కోపడుతూ మళ్ళీ టాక్సీని నడుపుతాడు. అప్పుడే రోడ్డు మీద ఒక కపుల్ కనిపిస్తారు. వైఫ్ ప్రెగ్నెంట్ అవడంతో పురిటి నొప్పులు స్టార్ట్ అవుతాయి. ధర్నా ఉండటంతో ఎవరు ఏ బండిని ఆపరు. సో హీరో ఇక మంచితనంతో ఆలోచించి టాక్సీని ఆపుతాడు. ఆ కపుల్ ని ఎక్కించుకొని హాస్పిటల్లో దింపుతాడు. డబ్బులు అడిగితే కపుల్ వాళ్ళ విజిటింగ్ కార్డ్ ని హీరోకి ఇస్తారు. ఇక దీంతో హీరోకి పెట్రోల్ పైసలు బొక్క. అయినా కూడా హీరో ఒక్క మాట మాట్లాడడు. బాధతో ఇంటికి వెళ్ళిపోతాడు. ఇంట్లో పాప కూడా డల్ గా పడుకొని ఉంటది. ఏమైందని అడిగితే పక్కింటి పిల్లాడైన సంగ్మి కొట్టిందని చెప్తుంది. కోపం వచ్చిన హీరో పాపతో పక్కింటికి గొడవ పెట్టుకోవడానికి వెళ్తాడు. సంగ్మి తలకు కూడా గాయమై ఉంటది. ఇది తన పాప వల్లే. సో సంగ్మి తల్లి తిరిగి హీరోనే తిడుతుంది. చక్కగా పెంచండి పిల్లని, ఎప్పుడు తను గొడవ పడుతూనే ఉంటదని తను తిడుతుంది. పైగా ఈ సంగ్మి వాళ్ళ ఇంట్లోనే హీరో రెంటుకుంటున్నాడు. సో ఇక సైలెంట్ గా హీరో తిరిగి ఇంటికి వెళ్ళిపోతాడు. పాప షూస్ బాగుండవు, పాడై ఉంటాయి. రేపు బుద్ధ బర్త్డే అవడంతో స్కూల్ కి హాలిడే ఉంటది. సో హీరో పాపని పిక్నిక్ కి తీసుకెళ్తా అని మాటిస్తాడు. దీంతో పాప చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇక తర్వాత పాప చేసిన నూడిల్స్ ని హీరో ఆవురావురు అంటూ తింటూ ఉంటాడు. కట్ చేస్తే నెక్స్ట్ డే హీరో మళ్ళీ టాక్సీని రిపేర్ చేయించడం కోసం షాప్ కి వెళ్తాడు. టాక్సీ మొత్తం పాడైంది. ఇంజన్ ని రీప్లేస్మెంట్ చేయాలి. దానికి 10,000 ఖర్చు అవుతుందని షాప్ వాడు అంటాడు. హీరో దగ్గర అంత డబ్బు లేదు. జస్ట్ ఇప్పుడు అద్దం రిపేర్ చేయించుకొని ఇంజన్ సంగతి తర్వాత చూద్దాంలే అని అంటాడు. కట్ చేస్తే మనకి ఇప్పుడు జపాన్ దేశంలోని టోక్యో సిటీని చూపిస్తారు. ఫేమస్ న్యూస్ రిపోర్టర్లు అందరూ ఒక రెస్టారెంట్ లో మీట్ అవుతారు. ఇప్పుడే మనకు జర్మన్ దేశస్తుడైన మిస్టర్ పీటర్ కనిపిస్తాడు. పీటర్ 8 ఏళ్లుగా జపాన్ లోనే పెద్ద న్యూస్ నెట్వర్క్ అయిన ఆర్డీలో రిపోర్టర్ గా వర్క్ చేస్తున్నాడు. అయితే కొరియా క్యాపిటల్ సిటీ అయిన గ్వాంజులో పెద్ద ఎత్తున అల్లర్లు, మారణ హోమాలు జరుగుతున్నాయి. అయితే కొరియన్ గవర్నమెంట్ ఇవన్నీ బయటికి రానియకుండా అడ్డుపడుతున్నారు. ఈ న్యూస్ ని రిపోర్ట్ చేయడం కోసం పీటర్ కొరియాకి వెళ్తాడు. ఇది చాలా రిస్క్ తో కూడుకున్న పని. ప్రాణాలు కూడా పోయే ఛాన్స్ ఉంది. కానీ పీటర్ వీటికి భయపడకుండా ఎదురు వెళ్తాడు. ఇప్పుడిక పీటర్ కొరియాలోని మరో లోకల్ రిపోర్టర్ ని కలుస్తాడు. ఇతను పీటర్ కి హెల్ప్ చేస్తాడు. యాక్చువల్ గా అల్లర్లు జరగడంతో గ్వాంజు సిటీకి ఎవరు వెళ్లట్లేదు. రాకపోకలు కూడా నిషేధించి ఉంటారు. అయితే పీటర్ ని గ్వాంజు సిటీకి తీసుకెళ్తే ₹1,00,000 ఇస్తామని చెప్పి ఒక టాక్సీ డ్రైవర్ తో డీల్ చేసుకుంటారు. సో నెక్స్ట్ డే ఇక హీరోని ఇందాక మనం చూసిన సంగ్మి వాళ్ళ నాన్న కలుస్తాడు. యాక్చువల్ హీరో వాళ్ళ వైఫ్ తమ్ముడే ఇతను. ఇప్పుడు బావకి బామర్ది టిఫిన్ తినిపిస్తాడు. మంచి చెడ్డ చెప్తాడు. అప్పుడే పక్క టేబుల్ దగ్గరికి రిపోర్టర్ పీటర్ డీల్ చేసుకున్న టాక్సీ డ్రైవర్ వచ్చి కూర్చుంటాడు. ఇలా ఒక పిచ్చి ఫారినర్ తనను గ్వాంజుకి తీసుకెళ్తే ₹1,00,000 ఇస్తా అన్నాడు. అందుకే ఫాస్ట్ గా బ్రేక్ఫాస్ట్ చేసి స్టార్ట్ అయితేనేనని వాడు వాళ్ళ ఫ్రెండ్స్ కి చెప్తుంటాడు. ఈ మ్యాటర్ ని సీక్రెట్ గా హీరో వింటాడు. ఈ ఆఫర్ ని తను చేజిక్కించుకోవాలి అనుకుంటాడు. వెంటనే హీరో అతని కంటే ముందుగా వెళ్లి పీటర్ ని కలుస్తాడు. నేనే సార్, మీరు డీల్ చేసుకున్న వ్యక్తి. ఫాస్ట్ గా రండి, టైం అవుతుంది. లేట్ అయితే రోడ్స్ ని క్లోజ్ చేస్తారు అని హీరో హడావిడి చేసి మొత్తానికి పీటర్ ని ఎక్కించుకుంటాడు. అయితే టాక్సీ డ్రైవర్ ని పీటర్ గుర్తుపట్టడా అని మనకు ఒక డౌట్ వస్తుంది. కానీ డైరెక్ట్ గా పీటర్ టాక్సీ డ్రైవర్ తో మాట్లాడాడు. అతనికి తెలిసిన లోకల్ న్యూస్ రిపోర్టరే టాక్సీ డ్రైవర్ తో ఫోన్ ద్వారా కాంటాక్ట్ లో ఉండి ఉంటాడు. సో ఇలా మిస్కమ్యూనికేషన్ జరగడం వల్ల హీరోకి మంచి బేరం వస్తుంది. హీరో ఇప్పుడు తనకు తెలిసిన 4 ముక్కల ఇంగ్లీష్ ని మాట్లాడతాడు. పీటర్ న్యూస్ రిపోర్టర్ అని. ఇలా గ్వాంజులో జరుగుతున్న గొడవని సీక్రెట్ గా రికార్డింగ్ చేయడానికి వచ్చిన సంగతి హీరోకి ఇంకా తెలియదు. ఏదో పని మీద వచ్చుంటాడు. తిరిగి వెళ్లేటప్పుడు డబ్బులు వస్తాయి కదా అని హీరో ఆశపడి ఉంటాడు. ఇప్పుడు ఇక హీరో గ్వాంజీకి వెళ్లే దారి దగ్గరికి వెళ్తే రోడ్స్ క్లోజ్ అయి ఉంటాయి. అసలు రోడ్స్ ని ఎందుకు క్లోజ్ చేశారో కూడా హీరోకి ఐడియా ఉండదు. ఇప్పుడు అతను వేరే రూట్ ని తీసుకొని ఒక పల్లెటూరుకి చేరుకుంటాడు. అక్కడ ఒక తాతని అడ్రస్ అడుగుతాడు. ఎందుకురా రిస్క్, అక్కడ లొల్లైతుంది. ఆ ఊరికి వెళ్లి ఏం చేస్తారని తాత ఎంత చెప్పినా హీరో మాత్రం వినడు. వెళ్లాల్సిందే అని మొండి పట్టు పడతాడు. సో ఇప్పుడు తాత గ్వాంజీకి వెళ్లే షార్ట్ కట్ రూట్ గురించి చెప్తాడు. హీరో ఇప్పుడు టాక్సీని షార్ట్ కట్ రూట్ లో పోనిస్తాడు. అప్పుడు ఇక అక్కడ పోలీసుల చెక్ పోస్ట్ కనిపిస్తుంది. వాళ్ళు హీరో టాక్సీని ఆపుతారు. ఇప్పుడు
పోలీసులను చూసిన పీటర్ టెన్షన్ పడిపోతాడు. తన దగ్గరున్న కెమెరాని దాస్తాడు. దీన్ని హీరో గమనిస్తాడు. నువ్వు అసలు ఎవరు, ఎందుకు కెమెరాని దాస్తున్నావు అని హీరో అడుగుతాడు. ఏం లేదు, నీకు డబ్బిస్తాన్నా కదా, జస్ట్ ఏం అడగకుండా సైలెంట్ గా ఉండు, పోలీసులతో బిజినెస్ పని మీద వెళ్తున్నామని చెప్పాని అంటాడు. సో ఇప్పుడు పోలీసులని హీరో కలుస్తాడు. సార్, ఈ పీటర్ అనేవాడు పెద్ద బిజినెస్ మ్యాన్, అతని పని అయిపోయింది, కానీ గ్వాంజూలో పాస్పోర్ట్ ని మర్చిపోయిండు, ఫాస్ట్ గా వెళ్లి దాన్ని తీసుకుని వెంటనే వచ్చేస్తాం సార్, ప్లీజ్ మమ్మల్ని వెళ్ళనివ్వండి అని హీరో రిక్వెస్ట్ చేస్తాడు. ఇప్పుడు ఇక ఇది విన్న పోలీసులు కనికరం చూపించి హీరో టాక్సీని గ్వాంజూ లోపలికి అలో చేస్తారు. కట్ చేస్తే ఇప్పుడు హీరో ఇంకా పీటర్లు గ్వాంజూ సిటీ లోపలికి ఎంటర్ అవుతారు. అక్కడ జరుగుతున్న సీన్స్ ని చూసిన ఇద్దరు షాక్ అయిపోతారు. రోడ్స్ మొత్తం చెత్తా చెదారంతో నిండి ఉంటాయి, మనుషులు ఎవరు కనిపించరు, షాప్స్ మొత్తం క్లోజ్ అయి ఉంటాయి, బళ్ళన్నీ ధ్వంసమై ఉంటాయి. ఇక్కడ అసలు ఏం జరుగుతుందో చెప్పండి అని హీరో అడుగుతాడు. పీటర్ ఏమో సైలెంట్ గా తన పని తను చేసుకుంటూ ఉంటాడు. కెమెరాతో గ్వాంజూ రోడ్స్ ని ఇంకా క్లోజ్ చేసిన షాప్స్ ని రికార్డ్ చేస్తాడు. తర్వాత హీరో వాళ్ళకి ఒక ట్రక్ కనిపిస్తుంది. ట్రక్ లో గ్వాంజూ లోకల్ స్టూడెంట్స్ ఉంటారు. వాళ్ళు హీరో టాక్సీని ఆపి డీటెయిల్స్ అడుగుతారు. గ్వాంజూలో జరుగుతున్న గొడవలని రికార్డ్ చేసి ఇక్కడ జరుగుతున్న మ్యాటర్ ని ప్రపంచానికి తెలియజెప్పడం కోసం నేను ఇక్కడికి వచ్చాను, నాకు కోఆపరేట్ చేయండి అని పీటరు లోకల్ స్టూడెంట్స్ ని అడుగుతాడు. అయితే మా ప్రాబ్లమ్స్ గురించి అందరికీ తెలిసేలా చేయండి, మాకు కూడా అదే కావాల్సింది, మేము ఇక్కడ చాలా కష్టాలని అనుభవిస్తున్నామని స్టూడెంట్స్ పీటర్ తో అంటారు. వీళ్ళు పీటర్ ని ఇంకా హీరోని హ్యాపీగా వెల్కమ్ చేస్తారు. అయితే పీటర్ కి కొరియా భాష రాదు కదా. స్టూడెంట్స్ లో ఒక కుర్రాడు పీటర్ తో ఇంగ్లీష్ లో మాట్లాడతాడు. ఈ కుర్రాడి పేరు జాన్. జాన్ ఇక్కడ వాళ్ళ ఊర్లో జరుగుతున్న ప్రతి డీటెయిల్ ని పీటర్ కి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఇప్పుడు పీటర్ ని స్టూడెంట్స్ ట్రక్ లో ఎక్కించుకుంటారు. స్టూడెంట్స్ లో ఒకరికి గాయాలు కూడా అయి ఉంటాయి, అవి పోలీసులు కొట్టిన దెబ్బలే. పీటర్ ఆ స్టూడెంట్ ని ఇంటర్వ్యూ చేస్తాడు. ఇక ట్రక్ ముందుకు వెళ్తుంటే వెనకాల హీరో టాక్సీతో ఫాలో అవ్వాలి, కానీ గొడవలో దూరడం హీరోకి అస్సలు ఇష్టం ఉండదు. వీళ్ళతో ఎందుకు లొల్లి, మనం తిరిగి వెళ్దామని తన మనసులో అనుకుంటాడు. అయితే ఆల్రెడీ డీల్ లో భాగంగా సగం డబ్బులని హీరో పీటర్ వద్ద తీసుకొని ఉంటాడు. అందుకే ఆ సగం డబ్బు అయినా వస్తుంది కదా అని చెప్పి హీరో ఎస్కేప్ అయిపోవాలి అనుకుంటాడు. కానీ తిరిగి వెళ్లే టైంలోనే ఇతనికి ఒక బామ్మ కనిపిస్తుంది. ఆమె లిఫ్ట్ అడుగుతుంది. హీరో మంచోడు కదా, లిఫ్ట్ ఇస్తాడు. హాస్పిటల్ కి తీసుకెళ్లమని బామ్మ కోరుతుంది. పోలీసులు తన మనవడిని బాగా కొట్టారని ఇన్ఫర్మేషన్ వచ్చుంటది. అందుకే అతన్ని చూడటం కోసం బామ్మ ఆరాట పడుతుంది. వాడికి ఏమైందో ఏమో, త్వరగా బండిని పోనీ నాయనా అని బామ్మ హీరోతో అంటుంది. కట్ చేస్తే ఇప్పుడు హీరో బామ్మని హాస్పిటల్ కి తీసుకెళ్తాడు. అక్కడ చాలా మంది లోకల్ టాక్సీ డ్రైవర్లు గాయపడిన ప్రజల్ని ఫ్రీగా ట్రాన్స్పోర్ట్ చేయడం హీరో చూస్తాడు. ఇప్పుడు లిఫ్ట్ అడిగిన బామ్మని హీరో లోపలికి తీసుకెళ్తాడు. బామ్మ తన మనవడి కోసం వెతుకుతుంది. హాస్పిటల్లో చాలా మంది ప్రజలు గాయాలతో అల్లాడిపోతూ ఉంటారు. ఇది చూసిన హీరో షాక్ అయిపోతాడు. అసలు ఇక్కడ ఏం జరుగుతుందో ఎవరైనా చెప్పండ్రా అని హీరో తనలాడతాడు. బామ్మకి ఇప్పుడు తన మనవడు కనిపిస్తాడు. వీడు ఎవడో కాదు, ఇంతకు ముందు స్టూడెంట్స్ వెళ్లే ట్రక్ లో తలకు గాయంతో నిలిచిన వాడే. వీడినే పీటరు ఇంటర్వ్యూ చేసింది. ఇప్పుడు ఇతను హీరోని చూసి షాక్ అయిపోతాడు. ఎందుకు నువ్వు మా ట్రక్ వెనుక రాలేదు, పీటర్ బ్యాగ్ ని దొంగతనం చేసి వెళ్లిపోయావా అని హీరోని తిడతాడు. ఇక ఇది విన్న హీరో కోప్పడతాడు. నేను ఎవరి బ్యాగ్ ని దొంగతనం చేయలేదు, ఏం మాట్లాడుతున్నావు అని హీరో సీరియస్ అయిపోతాడు. ఇప్పుడు అక్కడికి పీటర్ ఇంకా జాన్లు కూడా వస్తారు. హీరో కోసం వీళ్ళు గాలిస్తుంటారు. హీరో టాక్సీలో పీటర్ బ్యాగ్ ఉండి ఉంటది, అందులో రీల్స్ ఉంటాయి. వాటిల్లోనే పీటర్ రికార్డ్ చేసిన విజువల్స్ ని స్టోర్ చేయొచ్చు. ఇప్పుడు హీరోతో వీళ్ళు గొడవ పడతారు. నా సగం డబ్బుతో ఇంకా నా బ్యాగ్ తో పారిపోవాలని చూసావా, చెప్పు అని పీటర్ హీరోతో గొడవ పడతాడు. టాక్సీలో చూస్తే నిజంగానే పీటర్ బ్యాగ్ కనిపిస్తుంది. నేను ఏం పారిపోలేదు, ఈ బామ్మకి లిఫ్ట్ ఇచ్చానని హీరో అంటాడు. ఇప్పుడు ఇక కోపం వచ్చిన పీటర్ హీరోని తిట్టి, నువ్వు వద్దు, నీ టాక్సీ వద్దు, ఇగో నీ మొత్తం పైసలు తీసుకో, ఇక్కడ నుండి వెళ్ళిపో, నీ మొహం నాకు ఇంకోసారి చూపించకనే అతను అంటాడు. మొత్తం మనీని పీటర్ హీరోకి ఇచ్చేస్తాడు. డబ్బును తీసుకొని హీరో వెళ్ళిపోదాం అనుకుంటాడు. కానీ లోకల్ టాక్సీ డ్రైవర్స్ హీరోకి అడ్డుపడతారు. ఇలాంటి సిచ్యువేషన్ లో మాకు హెల్ప్ చేయకుండా నువ్వు డబ్బుని లాగేస్తున్నావా, సిగ్గు లేదు, మనిషివేనారా నువ్వు అని హీరోని వాళ్ళు బాగా తిడతారు. కొట్టడానికి కూడా రెడీ అవుతారు. ఇప్పుడు ఇక జాన్ ఇంకా పీటర్లు వాళ్ళని ఆపుతారు. హీరో ఇప్పుడు పీటర్ ఇచ్చిన మొత్తం డబ్బుని అతనికి రిటర్న్ ఇచ్చేస్తాడు. నాకు ₹1 వద్దు, నేను వెళ్ళిపోతాను, నన్ను వదిలేయండి అని హీరో అంటాడు. నో అలా కుదరదు, నువ్వు డీల్ చేసుకున్నట్టే పని అయిపోయినాక పీటర్ ని సేఫ్ గా ఎయిర్పోర్ట్ లో దించాలి, అంతవరకు నువ్వు ఎక్కడికి కదిలేదని లోకల్ టాక్సీ డ్రైవర్లు కండిషన్ ని పెడతారు. సో ఇక హీరో చచ్చినట్టు గ్వాంజూలోనే ఉండాలి. తర్వాత పీటర్, స్టూడెంట్ జాన్ ఇంకా హీరోలు కలిసి కమిషనర్ ఆఫీస్ దగ్గరికి వెళ్తారు. అక్కడ సిటీ ప్రజలందరూ వేల సంఖ్యలో వచ్చి శాంతియుతంగా నిరసనని తెలుపుతుంటారు. పీటర్ ఒక న్యూస్ రిపోర్టర్ అని, అతను మన కష్టాన్ని రికార్డు చేసి దేశానికి చూపించాలి అనుకుంటున్నానని జాన్ ప్రజలకు చెప్తాడు. సో అందరు ప్రజలు ఇప్పుడు హీరోకి ఇంకా పీటర్ కి వెల్కమ్ చెప్తారు. తమకు హెల్ప్ చేస్తున్నారని తెలిసి వాళ్ళు తెచ్చుకున్న ఫుడ్ ని కూడా హీరోకి ఇంకా పీటర్ కి ఇస్తారు. దీంతో హీరో ఇంకా పీటర్లు హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంత మంచి మనసున్న ఈ మనుషులని పోలీసులు ఎందుకు టార్చర్ చేస్తున్నారని వీళ్ళకు డౌట్ వస్తుంది. ఇప్పుడు ఇక టాక్సీ నుండి జాన్, హీరో ఇంకా పీటర్ దిగుతారు. ఒక బిల్డింగ్ మీదకు వెళ్లి కింద జరుగుతున్న సీన్స్ ని పీటర్ రికార్డ్ చేయాలి అనుకుంటాడు. పోలీసులు, ఆర్మీ ఫోర్స్ ఇంకా చాలా సెక్యూరిటీ సిబ్బంది కలిసి మూకుమ్మడిగా ఉన్న అమాయకపు జనాల మీద కాల్పులు జరుపుతారు. పెద్ద పెద్ద స్మోక్ బాంబులని ప్రజల మీదకు విసురుతారు. పాపం ప్రజలు తిరగబడలేక దెబ్బల్ని తింటుంటారు. ఇంత ఘోరంగా, ఇంత క్రూయల్ గా పోలీసులు బిహేవ్ చేయడం
చేయడం చూసిన హీరో ఇంకా జాన్ లు షాక్ అయిపోతారు. కిందకి వెళ్లిన వీళ్ళు దగ్గర నుండి సీన్స్ ని రికార్డ్ చేస్తారు. ఈ టైంలోనే మనకు మఫ్టీలో ఉన్న పోలీస్ టీమ్ ని చూపిస్తారు. వీళ్ళు నార్మల్ పోలీసుల కన్నా క్రూరంగా బిహేవ్ చేస్తారు. ప్రజల రక్తాన్ని చూస్తారు. అయితే గొడవని అంతా రికార్డ్ చేస్తున్న పీటర్ ని వీళ్ళు చూసేస్తారు. వెంటనే వాళ్ళని పట్టుకోనని చీఫ్ ఆర్డర్ ఇస్తాడు. సో ఇప్పుడు వాళ్ళు హీరో వాళ్ళ గ్యాంగ్ వెంట పడతారు. ఇది రియలైజ్ అయిన జాన్ హీరోని ఇంకా పీటర్ లని వేరే సీక్రెట్ ప్లేస్ కి తీసుకెళ్లిపోతాడు. తర్వాత నైట్ కావస్తుంది. హీరో ఇక ఇక్కడ ఉండటం సేఫ్ కాదు, వెంటనే తిరిగి వెళ్ళిపోదామని పీటర్ తో అంటాడు. సరే అని చెప్పి పీటర్ కూడా ఓకే చెప్తాడు. దారిలో జాన్ టాక్సీ దిగి ఇంటికి వెళ్దాం అనుకుంటాడు. కానీ హీరో టాక్సీ ఇప్పుడే బ్రేక్ డౌన్ అయి ఆగిపోతుంది. అప్పుడే ఇక ఇంతకు ముందు హీరోతో గొడవ పడిన లోకల్ టాక్సీ డ్రైవర్లు ప్రత్యక్షమవుతారు. వీళ్ళు నన్ను ఇక కుల్ల పొడిచేస్తారు బాబోయ్ అని హీరో అనుకుంటాడు. కానీ వాళ్ళు పాపం మంచోళ్ళు. హీరో సిచ్యుయేషన్ ని అర్థం చేసుకుని మంచిగా బిహేవ్ చేస్తారు. బ్రేక్ డౌన్ అయిన హీరో టాక్సీకి తాడుని కట్టి రిపేర్ షాప్ కి తీసుకెళ్తారు. కానీ అది ఓల్డ్ టాక్సీ అవడంతో స్పేర్ పార్ట్స్ దొరకాలి అంటే రేపు మార్నింగ్ వరకు వెయిట్ చేయాలి. సో ఇప్పుడు ఎలా అని అందరూ ఆలోచనలో పడతారు. నో నేను నా పాప దగ్గరికి వెళ్ళాలి, తను ఇంట్లో ఒంటరిగా ఉంది, తను ఏడుస్తుంటదని హీరో టెన్షన్ పడతాడు. ఈ సమస్య అంతటికి కారణం పీటరే కాబట్టి హీరో ఇప్పుడు అతనితో గొడవ పడతాడు. తిరిగి పీటర్ హీరోని కొట్టి అతను డీల్ మాట్లాడుకున్న అమౌంట్ కన్నా పెద్ద అమౌంట్ నే హీరో మొహం మీద విసిరేస్తాడు. ఈ ఫైట్ లో హీరో ముక్కుకి గాయం అవుతుంది. దీంతో మిగతా డ్రైవర్లు పీటర్ ని తిడతారు. పోనీ పాపకి కాల్ చేసి చెప్దామన్నా అక్కడ కనీసం సిగ్నల్స్ కూడా ఉండవు. కొరియన్ గవర్నమెంట్ గ్వాంజుకి బయట వాళ్ళకి మధ్య పూర్తిగా కమ్యూనికేషన్ ని కట్ చేసి ఉంటారు. ఇప్పుడు వేరే దారి లేక హీరో ఇంకా పీటర్లు జాన్ తో కలిసి లోకల్ డ్రైవర్ అయిన డేవిడ్ ఇంటికి వెళ్తారు. డేవిడ్ చాలా మంచోడు. ఈ రోజు మా ఇంట్లోనే తిని స్టే చేయండి, రేపు మార్నింగ్ వెళ్ళిపోదురని అతను అంటాడు. ఇక సరే అని చెప్పి ముగ్గురు డేవిడ్ ఇంటికి వెళ్తారు. డేవిడ్ ఫ్యామిలీ మన గెస్టులని చాలా బాగా చూసుకుంటారు. సరదాగా నైట్ ని గడుపుతారు. అందరూ పడుకుంటారు. కట్ చేస్తే మనకు గ్వాంజు లోకల్ న్యూస్ టీవీ స్టేషన్ ని చూపిస్తారు. పీటర్ లాగే ఒక లోకల్ న్యూస్ రిపోర్టర్ ఇక్కడ జరుగుతున్న అన్యాయాన్ని రికార్డ్ చేసి పేపర్ లో రాస్తాడు. కానీ ఇక్కడికి ఇప్పుడు పెద్ద పోలీస్ ట్రూప్ వచ్చి న్యూస్ రాసిన రిపోర్టర్ ని చంపేస్తారు. న్యూస్ పేపర్ ప్రింటింగ్ ని ఆపేసి బిల్డింగ్ మొత్తాన్ని బాంబుతో పేల్చేస్తారు. ఈ సౌండ్ కి మన హీరో గ్యాంగ్ లెగుస్తారు. జాన్ ఇప్పుడు హీరోని ఇంకా పీటర్ ని బాంబు బ్లాస్ట్ జరిగిన ప్లేస్ దగ్గరికి తీసుకెళ్తాడు. దీని వల్ల ఘోరమైన విజువల్స్ ని పీటర్ రికార్డ్ చేయొచ్చు. ఇప్పటిక మళ్ళీ పీటర్ ని మఫ్టీ పోలీసులు చూస్తారు. మనోళ్ళని వాళ్ళు చేస్తారు. చాలా దూరం చేసిన తర్వాత జాన్ వాళ్ళకు దొరికిపోతాడు. పోలీస్ చీఫ్ జాన్ ని బాగా కొట్టి ఫుల్ టార్చర్ చేస్తాడు. పీటర్ రికార్డ్ చేసిన ఫుటేజ్ మొత్తాన్ని తనకు ఇవ్వకుంటే జాన్ ని చంపేస్తా అని వార్నింగ్ ఇస్తాడు. ఈ సిచ్యువేషన్ లో హీరో మంచోడిలాగా ఆలోచిస్తాడు. పాపం జాన్ ది చిన్న వయసు కదా, ఫుటేజ్ ని పోలీసులకు ఇచ్చేద్దాం, జాన్ లైఫ్ మనకు ముఖ్యమని హీరో అంటే నో ఫుటేజ్ ని ఇవ్వడానికి నేను ఒప్పుకోనని పీటరు మొండి పట్టుపడతాడు. ఇంత కష్టపడి తీసిన ఫుటేజ్ ని పోలీసులకు ఇస్తే వేస్ట్ అవుతుంది కదా, అందుకే పీటరు దీనికి ఒప్పుకోడు. ఇప్పుడు ఇక జాన్ మాట్లాడుతూ, సార్ నా ప్రాణం పోయినా పర్వాలేదు, మీరు ఇక్కడ జరుగుతున్న న్యూస్ ని ప్రపంచానికి తెలియజెప్పండి అని జాన్ పీటర్ కి వినపడేలా గట్టిగా అరుస్తాడు. ఇప్పుడు ఇక మిగతా పోలీసులు హీరో ఇంకా పీటర్లని కనిపెడతారు. మళ్ళీ చేసి నడుస్తుంది. ఇప్పుడు ఇక చివరికి పోలీస్ చీఫ్ కి హీరో దొరికిపోతాడు. హీరోని చీఫ్ కుర్లా పొడి చేస్తాడు. పిలువరా పిలువు ఆ ఫారెన్ రిపోర్టర్ గాని రమ్మను, లేకుంటే నేను చంపేస్తా అని చీఫ్ బెదిరిస్తాడు. దీనికి హీరో, లేదు సార్ నన్ను వదిలేయండి ప్లీజ్, లోకల్ మనిషిని కాదు, నాకు చిన్న పాప కూడా ఉందని ఎంత చెప్పినా చీఫ్ వినడు. ఇప్పటిక స్పాట్ కి పీటర్ వస్తాడు. సైలెంట్ గా వెనుక నుండి వచ్చి చీఫ్ తల మీద కొడతాడు. అలా హీరోని పీటర్ పోలీసుల నుండి సేవ్ చేయగలుగుతాడు. హీరో ఇక పీటర్ కి థ్యాంక్స్ చెప్తాడు. ఇప్పుడు ఇక మళ్ళీ ఇద్దరు కలిసి లోకల్ డ్రైవర్ అయిన డేవిడ్ ఇంటికి వెళ్తారు. అక్కడే నిద్రిస్తారు. హీరోకి మాత్రం నిద్ర పట్టదు. తన కూతురు గురించి ఆలోచిస్తాడు. ఇప్పుడే హీరో ఎవరికి చెప్పకుండా తన టాక్సీ దగ్గరికి వెళ్తాడు. అక్కడ నుండి సైలెంట్ గా సియాల్ వెళ్ళిపోవాలని డిసైడ్ అవుతాడు. కానీ అప్పుడే డేవిడ్ హీరోని కనిపెట్టి, సరే వెళ్ళిపో, నీ పాప వెయిట్ చేస్తూ ఉంటది, ఇంకా పీటర్ నీకు డబ్బు ఇవ్వమన్నాడు, తీసుకో, వెళ్ళిపో, ఇక్కడ ఉంటే నీకు రిస్క్ అని చెప్పి అతను పీటర్ ఇచ్చిన డబ్బుని హీరో పాకెట్ లో పెడతాడు. డేవిడ్ మాటలు విన్న హీరో కంట్లో నీళ్లు తిరుగుతాయి. నన్ను క్షమించనని హీరో చెప్పి వెళ్ళిపోతాడు. సియాల్ నెంబర్ ప్లేట్ తో తిరుగుతున్న హీరో టాక్సీ కోసం పోలీసులు గాలిస్తూ ఉంటారు. సో ఇప్పుడు డేవిడ్ వాళ్ళు యూజ్ చేసే లోకల్ నెంబర్ ప్లేట్ ని హీరోకి ఇస్తాడు. దీన్ని పెట్టుకుంటే చెక్ పోస్ట్ వద్ద హీరో కార్ ని ఎవరూ ఆపలేరు. హీరో ఇక పెద్ద గండం నుండి బయటపడి సియాల్ కి స్టార్ట్ అవుతాడు. దారి మధ్యలో ఉన్న చిన్న పల్లెటూరులో ఆగుతాడు. బ్రేక్ఫాస్ట్ చేద్దామని చెప్పి హోటల్ కి వెళ్తాడు. అక్కడ లోకల్ ప్రజలు గ్వాంజులో జరుగుతున్న మ్యాటర్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. తప్పంతా యూనివర్సిటీ స్టూడెంట్స్ దే. న్యూస్ లో టీవీస్ లో కూడా అలాగే చెప్తున్నారు. పాపం ఈ గొడవలో పోలీసులు కూడా చనిపోయారంట అని వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇది హీరో వింటాడు. యాక్చువల్ గా నిజమేంటి అంటే పోలీసులు గవర్నమెంటే అమాయకపు ప్రజల మీద దాడులు చేస్తున్నారు. కానీ బయట ప్రపంచానికి నిజమేంటో తెలియట్లేదు. సో ఈ జనాల మాటలు విన్న హీరో రక్తం ఉడికిపోతుంది. ఎలాగైనా సరే ప్రపంచానికి గ్వాంజులో జరుగుతున్న దారుణాల గురించి తెలియజెప్పాలి అనుకుంటాడు.
అందుకోసం హీరో ఒక బ్రేవ్ డిసిషన్ ని తీసుకుంటాడు. హీరో తిరిగి గ్వాంజుకి వెళ్ళాలి అనుకుంటాడు. ఇప్పుడే హీరో తన కూతురికి కాల్ చేసి, తల్లి నేను ఒక ప్యాసింజర్ ని మధ్యలోనే వదిలేశాను, అతన్ని తిరిగి సేఫ్ గా ఊరికి పంపించి నేను ఇంటికి వచ్చేస్తా, నువ్వు సేఫ్ గా ఉండు సరేనా అని హీరో జాగ్రత్త చెప్తాడు. తను తన బామ్మర్దికి కూడా కాల్ చేసి తన పాపని జాగ్రత్తగా చూసుకోమని చెప్పి కాల్ ని కట్ చేస్తాడు. ఇప్పుడు ఇక టాక్సీలో గ్యాస్ ని ఫుల్ ట్యాంక్ కొట్టించి హీరో గ్వాంజుకి మళ్ళీ రిటర్న్ వెళ్తాడు. పీటర్ ని అక్కడే వదిలేసి వచ్చేసినందుకు హీరో గిల్టీగా ఫీల్ అవుతాడు. అందుకే మళ్ళీ రిటర్న్ వెళ్తాడు. ఇప్పుడు హీరో గ్వాంజుకు చేరుకుంటాడు. డేవిడ్ ఇంటికి వెళ్తే అక్కడ ఎవరు ఉండరు. హాస్పిటల్ కి వెళ్లి చూసి షాక్ అవుతాడు. అక్కడ డేవిడ్ ఇంకా పీటర్లు నిర్గాంత పోయి షాక్ లో ఉండటం హీరో చూస్తాడు. ఏమైంది ఏం జరిగిందో చెప్పండి అని హీరో ఎంత అడిగినా ఎవరు రెస్పాన్స్ ఇవ్వరు. పక్కన ఒక డెడ్ బాడీ కనిపిస్తుంది. అది ఎవరిదో కాదు, పోలీసులకు దొరికిపోయిన కుర్రాడు జాన్ ది. అతని డెడ్ బాడీ చూసి హీరో బాధపడతాడు. కన్నీరు మున్నీరు అవుతాడు. చిన్న ఏజ్ లోనే తన కాలం చెల్లిందా దేవుడా, ఎంత పని చేసావయ్యా అని హీరో రోధిస్తాడు. ఇప్పుడు హీరో బాధపడుతున్న పీటర్ ని లేపి, సార్ ఇది మొత్తం రికార్డ్ చేయండి, ఇక్కడ జరుగుతున్న దారుణం గురించి అందరూ చూడాలి, అందరికీ తెలియాలి, లేవండి రికార్డ్ చేయండి అని హీరో అంటాడు. డెడ్ బాడీస్ విజువల్స్ ని పీటర్ బాధతో రికార్డ్ చేస్తాడు. అప్పుడే ఇక డేవిడ్ వచ్చి, సార్ రండి, కమిషనర్ ఆఫీస్ దగ్గర మారణ హోమం జరుగుతుంది, పోలీసులు అమాయక ప్రజల్ని తుపాకీ గుండ్లతో కాల్చేస్తున్నారు, రండి సార్ అని పీటర్ తో చెప్తాడు. ఇది విన్న హీరో నేను కూడా మీతో పాటు వస్తా అని అంటే, నో నువ్వు సియాల్ వెళ్ళిపో, మీ పాప జాగ్రత్త అని పీటర్ అంటాడు. లేదు నేను కూడా మీ వెంటే వస్తా అని హీరో మొండి పట్టుపడతాడు. సరే అని చెప్పి ఇప్పుడు హీరో పీటర్ ఇంకా డేవిడ్ లు కలిసి స్పాట్ కి వెళ్తారు. అక్కడ చూస్తే పెద్ద ఆర్మీ ఫోర్స్ వాళ్ళు వచ్చి మెషిన్ గన్స్ తో ప్రజల్ని షూట్ చేసి చంపుతుంటారు. ప్రజలు పారిపోతున్నా కూడా వాళ్ళని వెతికి మరీ వేటాడి చంపుతుంటారు. ఇప్పుడు ఇక హీరో ఒక ప్లాన్ ని వేస్తాడు. పోలీసుల అటాక్ కి గురై గాయపడిన ప్రజల్ని హీరో హాస్పిటల్ కి తీసుకెళ్లాలి అనుకుంటాడు. అందుకోసం ఇతనికి మిగతా లోకల్ టాక్సీ డ్రైవర్స్ కూడా హెల్ప్ చేస్తారు. అందరూ డ్రైవర్లు వాళ్ళ టాక్సీలతో పోలీసులకి అడ్డుగా వెళ్లి గాయపడిన ప్రజల్ని బండ్లోకి ఎక్కించుకుంటారు. వీళ్ళకి మిగతా సివిలియన్స్ కూడా సహాయపడతారు. తర్వాత గాయపడిన అందరినీ హీరో అండ్ ఇంకా మిగతా డ్రైవర్లు హాస్పిటల్ కి తరలిస్తారు. ఈ టాక్సీలని పోలీసులు మళ్ళీ పెద్ద ట్యాంక్స్ తో ఫాలో చేస్తారు. ఇక్కడ ఇంకా సేపు ఉంటే మీ ప్రాణాలు కూడా పోతాయి, నా మాట విని మీరు సియాల్ కి వెళ్ళిపోండి, పీటర్ జాగ్రత్త, అతన్ని ఎయిర్పోర్ట్ లో సేఫ్ గా దించని డేవిడ్ హీరోతో అంటాడు. ఇక లోకల్ డ్రైవర్స్ వాళ్ళ ఊరి ప్రజల్ని వాళ్ళే చూసుకుంటారు. హీరో ఇంకా పీటర్లు మాత్రం టాక్సీలో సిటీని దాటేస్తారు. డేవిడ్ ఇచ్చిన సీక్రెట్ మ్యాప్ ని అనుసరిస్తూ హీరో ఇప్పుడు టాక్సీని నడుపుతాడు. ఇంకోవైపు చీఫ్ అండ్ అతని పోలీస్ టీము హీరో ఇంకా పీటర్ల కోసం వేట సాగిస్తారు. చెక్ పోస్ట్ వద్ద సెక్యూరిటీని పెంచండి, ఎలాగైనా సరే ఈ రోజు ఆ సియాల్ వాడిని ఇంకా ఫారెన్ రిపోర్టర్ ని పట్టుకొని తీరాలని చీఫ్ తన టీం కి చెప్తాడు. హీరో ఇంకా పీటరు సీక్రెట్ దారి గుండా వెళ్లినా కూడా వీళ్లకు పోలీస్ చెక్ పోస్ట్ ఎదురవుతుంది. ఇప్పుడు ఇక పోలీసులు పీటర్ ని ప్రశ్నిస్తారు. లోకల్ టాక్సీ నెంబర్ ప్లేట్ ని పెట్టుకోవడం వల్ల ఎస్కేప్ అవ్వచ్చు అని హీరో అనుకుంటాడు. కానీ సోల్జర్స్ లోని పెద్దవాడు వచ్చి టాక్సీ డిక్కీని చెక్ చేస్తాడు. అతనికి పీటర్ కెమెరా దొరుకుతుందేమో అని మనం భయపడతాం. కానీ షాకింగ్ గా హీరో ఒరిజినల్ నెంబర్ ప్లేట్ కనపడుతుంది. ఇక తమ పని అయిపోయినట్టే అని హీరో ఇంకా పీటర్లు అనుకుంటారు. కానీ ట్విస్ట్ ఏంటంటే ఈ పోలీస్ అతను చాలా మంచోడు. డిపార్ట్మెంట్ లో వర్క్ చేస్తున్నా కూడా ప్రజల వైపు సపోర్ట్ ఇస్తాడు. ఇప్పుడు ఇక అతను తన కొలీగ్స్ తో మాట్లాడుతూ వీళ్ళిద్దరిని వదిలేయండి, వీళ్ళు లోకల్స్ అని చెప్తాడు. సో ఇక పైవాడి మాట వినాలి కదా అని చెప్పి మిగతా సోల్జర్స్ హీరో టాక్సీని వదిలేస్తారు. అప్పుడే ఒక సోల్జర్ కి చీఫ్ కాల్ చేసి అసలు ఎవడైనా సరే ఫారినర్ ని వేసుకొని టాక్సీలో వెళ్తుంటే వాళ్ళని తప్పకుండా ఆపండి అని ఆర్డర్స్ ఇస్తాడు. ఇప్పుడు ఇక సోల్జర్స్ చెక్ పోస్ట్ దాటుతున్న హీరో టాక్సీకి అడ్డం వెళ్తారు. అయినా కూడా హీరో ఫాస్ట్ గా వెళ్లడంతో తప్పించుకుంటాడు. ఇప్పుడు ఇక సేఫ్ గా బయటపడినమని హీరో అనుకునే లోపే వెనుక నుండి చీఫ్ ఆఫీసర్ అతని టీమ్ తో పెద్ద తార్బాన్లతో చేస్తాడు. అరే బండి నాపు లేకుంటే షూట్ చేస్తా అని చీఫ్ హీరోకి వార్నింగ్ ఇస్తాడు. ఇప్పుడు ఇక హీరో టాక్సీని స్లో చేస్తున్నట్టు డ్రామా ఆడుతాడు. తెలివిగా పోలీసుల బండ్లని బోల్తా కొట్టిస్తాడు. ఇప్పుడు ఇక హీరో పీటర్ తో సీట్ బెల్ట్ పెట్టుకోమంటాడు. 4వ గేర్ ని వేసి హీరో ఫాస్ట్ గా టాక్సీని నడుపుతాడు. ఇప్పుడు ఇక మళ్ళీ చీఫ్ ఆఫీసర్ హీరో టాక్సీని చేస్తాడు. అప్పుడే ఇక పక్కదారుల నుండి గ్వాంజీ లోకల్ టాక్సీ డ్రైవర్లు వాళ్ళ టాక్సీస్ తో ఎంట్రీ ఇస్తారు. ఇదే మూవీలోని ఇంకో మంచి ట్విస్ట్. ఈ సీన్ చాలా బాగుంటది. లిటరల్ గా చెప్పాలి అంటే ఐ గాట్ గూస్ బంప్స్. హీరో ఇంకా పీటర్లు వీళ్ళని చూసి హ్యాపీగా ఫీల్ అవుతారు. పోలీసులకి లోకల్ డ్రైవర్స్ అడ్డొస్తారు. దీంతో హీరో టాక్సీ సేఫ్ గా ముందుకు వెళ్లిపోతుంది. కానీ తమకు అడ్డొచ్చి రిపోర్టర్ ఎస్కేప్ అవడానికి కారణమైన లోకల్ డ్రైవర్స్ ని చీఫ్ షూట్ చేసి చంపేస్తాడు. ఇక డేవిడ్ మాత్రం ప్రాణాలతో మిగిలిపోతాడు. అతను కూడా ఇప్పుడు హీరోకి ఇంకా పీటర్ కి థ్యాంక్స్ చెప్పి బాయ్ చెప్పి వెనక్కి వెళ్లిపోతాడు. కట్ చేస్తే తర్వాత హీరో ఎట్టకేలకి పీటర్ ని ఎయిర్పోర్ట్ లో డ్రాప్ చేస్తాడు. అయితే ఇప్పుడే పోలీసులు ఎయిర్పోర్ట్ సిబ్బందికి కాల్ చేసి ఇలా జపాన్ నుండి వచ్చిన పీటర్ అనే రిపోర్టరు రేపు మార్నింగ్ ఫ్లైట్ బుక్ చేసుకున్నాడు, ఆ ఫ్లైట్ ని వెంటనే ఆపండి
చెప్పండి అని వాళ్ళు చెప్తారు. అరే ఇంత కష్టపడి చివరి వరకు వచ్చిన రిపోర్టర్ ని వాళ్ళు పట్టుకుంటారేమో అని మనం అనుకుంటాం. కానీ రిపోర్టర్ ఇప్పుడు ఒక ప్లాన్ వేస్తాడు. తను రేపు మార్నింగ్ బుక్ చేసిన ఫ్లైట్ టికెట్ ని క్యాన్సిల్ చేయడు. కానీ ఇంకో ఎక్స్ట్రా టికెట్ ని ఈ రోజు నైట్ కే జపాన్ కి వెళ్లేందుకు బుక్ చేసుకుంటాడు. సో దీని వల్ల సెక్యూరిటీ వాళ్ళు పీటర్ ని ఆపలేరు. హీరోయిక్ ఒక స్వీట్ బాక్స్ ని పీటర్ కి ఇస్తాడు. దాంట్లో ఉన్న స్వీట్స్ ని బయటికి తీసి పీటర్ రికార్డ్ చేసిన ఫుటేజ్ రీల్స్ ని కింద దాచేసి మళ్ళీ పైన స్వీట్స్ తో కవర్ చేస్తారు. దీని వల్ల పీటర్ కి చెకింగ్ వద్ద ఏ ఇబ్బంది రాదు. ఇక ఇప్పుడు పీటర్ హీరోకి థ్యాంక్స్ చెప్తాడు. అసలు పరిచయమే లేని ఇద్దరు ఇంత క్లోజ్ అయ్యారని తెలిసి మనం చాలా ఎమోషనల్ గా ఫీల్ అవుతాం. పీటర్ ని సేఫ్ గా ఎయిర్పోర్ట్ లో డ్రాప్ చేసిన హీరో తన బాధ్యతని పూర్తి చేసుకుంటూ ఇద్దరు ఇప్పుడు హక్ చేసుకుంటారు. హీరోకి డీల్ కంటే ఎక్కువ డబ్బునే పీటర్ ఇస్తాడు. నీ పాపకేమైనా కొనివ్వు, అవును నీ కాంటాక్ట్ నెంబర్ ఇంకా పేరుని రాసివ్వు, నా పని పూర్తయ్యాక మళ్ళీ కొరియా వచ్చి నేను కలుస్తా, అప్పుడు మనం మీ పాపతో పిక్నిక్ కి వెళ్దాం అని పీటర్ అంటాడు. కానీ హీరోకి ఎందుకో ఇది కరెక్ట్ అనిపించదు. కరెక్ట్ డీటెయిల్స్ ఇస్తే తన టాక్సీ జాబ్ ఇంకా తన పాప డేంజర్ లో పడతారని ఆలోచించి పేపర్ మీద తప్పుడు పేరుని ఇంకా తప్పుడు నెంబర్ ని రాసి పీటర్ కి ఇస్తాడు. ఇక తర్వాత పీటర్ హీరోకి ఫేర్వెల్ చెప్పి జపాన్ కి వెళ్ళిపోతాడు. జపాన్ కి వెళ్లిన పీటర్ తను రికార్డ్ చేసిన ఫుటేజ్ ని బయట పెడతాడు. ప్రపంచం మొత్తానికి కొరియా గవర్నమెంట్ చేసిన దారుణానికి దుమ్మెత్తిపోస్తారు. ఇంత సాహసం చేసిన పీటర్ ని అభినందిస్తారు. ఇంకోవైపు హీరో కూతుర్ని ఇప్పుడు చూపిస్తారు. తను ఇప్పుడు తన తండ్రి కోసం తిండి తినకుండా నిద్రపోకుండా వెయిట్ చేస్తూ ఉంటది. హీరో ఇక తన పాపని కలుసుకుంటాడు. ఇద్దరు హ్యాపీగా ఫీల్ అవుతారు, హక్ చేసుకుంటారు. హీరో తన పాప కోసం తెచ్చిన కొత్త షూస్ ని బయటికి తీస్తాడు. పాప చాలా ఆనందపడుతుంది. కట్ చేస్తే కొన్ని నెలల తర్వాత వరల్డ్ ఫేమస్ అయిన రిపోర్టర్ పీటర్ తిరిగి కొరియాకి వస్తాడు. తనకు తెలిసిన వాళ్ళ హెల్ప్ తో హీరోని కాంటాక్ట్ అవడానికి ఇతను ట్రై చేస్తాడు. కానీ హీరో దొరకడు. 10 ఏళ్ల తర్వాత కూడా పీటర్ నోబెల్ అవార్డు తీసుకోవడానికి కొరియాకి వస్తాడు. నేను ఎన్ని అవార్డ్స్ తీసుకున్నా కూడా నా ఫ్రెండ్ కిమ్ ని మర్చిపోలేకపోతున్నా. అతని కోసం నా చివరి క్షణం వరకు వెతుకుతూనే ఉంటానని పీటర్ తన స్పీచ్ ని కంప్లీట్ చేస్తాడు. 10 ఇయర్స్ కంప్లీట్ అయిపోవడం వల్ల పీటర్ ముసలివాడై ఉంటాడు. ఇప్పుడే మనకు ఒక టాక్సీని చూపిస్తారు. ఇది హీరోదే. హీరో కూడా ఓల్డ్ అయిపోయి ఉంటాడు. కానీ తన డ్రైవింగ్ ప్రొఫెషన్ ని మాత్రం విడవలేదు. ఎన్ని ఇయర్స్ అయినా కూడా హీరో అదే మంచితనాన్ని మెయింటైన్ చేస్తూ ఉంటాడు. పీటర్ స్పీచ్ న్యూస్ పేపర్ లో పడి ఉంటది. దీన్ని హీరో చూసి హ్యాపీగా ఫీల్ అవుతాడు. పీటర్ ఇంకా తను ఇచ్చిన మాట ప్రకారం తన కోసం వెతుకుతుందని హీరోకి తెలిసిపోతుంది. ఇక్కడే మూవీ ఎండ్ అవుతుంది. మూవీ ఎండ్ క్రెడిట్స్ టైంలో మనకు పీటర్ పాత్రకు సంబంధించిన రియల్ లైఫ్ క్యారెక్టర్ ని చూపిస్తారు. అతను ఇంకా కొరియాలో ఉన్నప్పుడు హెల్ప్ చేసిన కిమ్ అనే వ్యక్తి కోసం వెతుకుతుందని స్టేట్మెంట్ ఇస్తాడు.